భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని టీడీపీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ డీఎస్పీ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో అసలైన అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదని నిరసిస్తూ లబ్ధిదారులతో కలిసి జయశంకర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలుగుదేశం తెలంగాణ రాజ్యాధికార పార్టీ డీఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని అధికారికి వినతి పత్రం అందించారు. గతంలో అసలైన పేదలకు ఇల్లు కేటాయిస్తామని చెప్పిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చిన ఆ మాటను విస్మరించారని ధర్నా చేస్తున్న బాధితులు అన్నారు. అధికారులు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ, టీఆర్పీ, డీఎస్పీ నాయకులు మండిపడ్డారు. తక్షణమే అర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ల పంపిణీ స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఉద్దేశపూర్వకంగా ఎవరికి తెలియజేయకుండా ఏకపక్షంగా కార్యకర్తలను పెట్టుకొని అనుచరులను పెట్టుకొని వాళ్ళకి ఏకపక్షంగా చేశాడు. దానికి ఈ బాధిత కుటుంబాలు ఈరోజు రోడ్డెక్కి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. గత ప్రభుత్వం ప్రకటించిన ఇళ్లను నువ్వు రద్దు చేసి అవకతవకలు జరిగాయని చెప్పి ఆ కమిటీని రద్దు చేసి స్థానిక ఐఏఎస్ ద్వారా నువ్వు ప్రకటించినావు. మరి కలెక్టర్ను ఎమ్మెల్యే అప్పుడున్న కలెక్టరే, ఇప్పుడున్న కలెక్టరే, ఎప్పుడున్న ఐఏఎస్ఏ ఇవాళ ఈ ఐఏఎస్ తోటి ఎందుకు చేయించావు? ఇందులో నీ ఉద్దేశం ఏంటిదని గండ్ర సత్యనారాయణరావుని అడుగుతా ఉన్నా. ఈ రోజు నీ కార్యకర్తల చేత, నీ అనుచరుల చేత ఎవరికి తెలియకుండా ఉద్దేశపూర్వకంగా తెల్లారుజామున నీ కార్యకర్తలతో పిలిపించుకొని ఇక్కడున్న బాధితులను కాకుండా ఒక డబుల్ బెడ్రూమ్ కు కమిషనర్ పెట్టుకొని 3 లక్షల రూపాయలకు ఒక డబుల్ బెడ్రూమ్ అమ్ముకుంటున్నాను తెలుస్తా ఉన్నది. మరి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఈ స్థానిక నియోజకవర్గానికి న్యాయం చేయాలని అనుకుంటే గండ్ర సత్యనారాయణరావు నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక అమ్ముకోలేదని నిరాధారణ చేస్తే నీ బుద్ధారం గుళ్ళో చూద్దాం. ఇది వాస్తవమా కాదా తెలిసేంత వరకు ఈ తక్షణమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిలుపుదల చేయాలి. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో కొంతమందికి నిన్న డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది పారదర్శకంగా లేదు. గత ప్రభుత్వం 7-8 సంవత్సరాలు కట్టించినటువంటి ఇండ్లు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈరోజు ఈ ప్రభుత్వం పంచుదామని చెప్పి అంతకుముందే కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి అది వెనక్కి నెట్టేసి మళ్ళీ ఇప్పుడు రాత్రికి రాత్రే దొంగల్లాగా నిన్న కొంతమందికి ఇవ్వడం జరిగింది. సరే, ఇస్తే తప్పు లేదు, కానీ ఇందులో ఎవరైతే అర్హులు ఉన్నారో పారదర్శకంగా చేయవలసినటువంటి అవసరం ఉండే, ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టవలసినటువంటి అవసరం ఉండే. కానీ దొంగల్లాగా రాత్రికి రాత్రే వాళ్ళని ఫోన్లు చేసి నిర్బంధాలు చేసి పోలీసులతోటి ఎవరినైతే మీరు పంచేటువంటి క్రమం లోపల ఏం చేసిర్రో, ఏ అధికారులు కుమ్మక్కైపోయి ఇలా ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలు, వాళ్ళకు ఉన్నటువంటి లీడర్లకు చెప్పినటువంటి వాళ్ళకైతే వచ్చినాయి తప్ప ఇక్కడ నిరుపేదలైనటువంటి ఎంతోమంది వీళ్ళకు హామీ ఇవ్వాల్సి ఉంటే కనీసం వాళ్ళని పిలుచుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. వెంటనే ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలని, లేదంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు లేదా కలెక్టర్ గారు హామీ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేల కోట్లు వెచ్చించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఈ పేద ప్రజలను మోసం చేస్తే దాంట్లో అక్రమాలు జరిగినాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు మళ్ళొక ఇక్కడ ఉన్న అధికారులందరినీ పంపించి ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. మరి ఆ రిపోర్ట్లన్నీ ఎక్కడ పోయినాయి? ఈ పేద ప్రజలందరూ వచ్చి రోడ్డు మీద ఎందుకు నిలబడ్డారని ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ అడుగుతున్నా. నువ్వు రిపోర్ట్లు తెచ్చుకున్నావు, 2 సార్లు రిపోర్ట్ తెచ్చుకొని ప్రభుత్వ అధికారులను పంపించి సమయం కూడా వేస్ట్ చేసి ప్రజాధనం వృధా చేసి అవన్నీ లెక్కలన్నీ తీసుకొని దగ్గర పెట్టుకొని మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీర కాలయాపన చేసి నీ కార్యకర్తలకు సంబంధించి, నీ అనుచరులకు సంబంధించి ఎవరు పైసలు తీసుకొచ్చితే ఎవరు పేర్లు పెట్టమంటే వాళ్ళ పేర్లు పెట్టి అక్కడికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పేర్ల కాడికి వచ్చేసరికి వీళ్ళ పేర్లు లేవు, వాళ్ళ పేరు కూడా ఉన్నదనుకొని చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. కానీ ఆ లిస్టుల పేరున్న వాళ్ళు లేకపోయేసరికి చాలా బాధపడ్డరు. మరి పేద ప్రజలు వాళ్ళు కూలినాలు చేసుకుంటే బతికేటోళ్ళు వాళ్ళని చూస్తే నీకు కళ్ళకు కనిపిస్తలేరా వాళ్ళు? మరి వాళ్ళని ఎందుకు ఎక్కడ బతుకమంటున్నావు, ఎక్కడ ఉండమంటున్నావు? మరి డబ్బులు తీసుకొని తర్వాత ఉన్న వాళ్ళకే ఇచ్చి ఈ రకంగా ప్రజలను వంచడం ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని గండ్ర సత్యనారాయణ నేను
అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాము, పేదవాళ్ళకి మేము మంచి మంచి ఆఫీసర్స్ని పెట్టి మేము చెక్ చేయించుకున్న తర్వాత మేము పేదవాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి అన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాము. ఇందాక వచ్చిన ఆడామె కూడా రోజు కూడా తిరిగి అలసిపోయి పడిపోయి రక్తం వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. మరి ఇంతకు ముందు గల ఐఏఎస్ ఆఫీసర్ భవేష్ మిశ్రా గారు ఎవరున్నారో అప్పుడు అందరూ కూడా పేదవాళ్ళకి 1 కాదు 4 సార్లు సర్వే చేయించి అప్పుడు ఒక లిస్ట్ తయారు చేయించి ఆ లిస్టులో లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు మాత్రము ఆ క్లబ్కి పిలిపించి ఈ పలానా వాళ్ళకి ఇండ్లు వచ్చిందని చెప్పేసి ఇచ్చిండ్రు. ఆ టైంలో ఎవరికి పంచలేదు. మరి ఆ లిస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు ఎట్లా మారుస్తారు? ఆ లిస్ట్ ఏమైపోయింది? అప్పుడు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎట్లా ఇల్లు ఇచ్చారు? మేము దయచేసి మీడియా మిత్రులకు అందరికీ ఒకటి మేము చెప్పుకున్నది ఏంటంటే మర్యాదగా మాకు ఇండ్లు ఎవరికి లేవో వాళ్ళకి సర్వే చేయించి మాకు వార్డు సభలు పెట్టించి ఇల్లు ఎవరికి లేని వాళ్ళకి గనక ఇవ్వకపోతే మేము మాత్రం అందరం కలిసి మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం.